ఆంధ్ర స్టైల్లో గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. బాగా స్పైసీగా మంచి టేస్ట్ వచ్చేలా తయారు చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ టు మై ఛానల్ సాయి చందు వైబ్స్. సో ముందుగా ఒక 500 గ్రామ్ చికెన్, ఒక 10 క్యాష్యూస్, చేతికి సరిపడా కొత్తిమీర, 10 గ్రీన్ చిల్లీస్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. సో గ్రీన్ చిల్లీస్ని కొరియండర్, క్యాష్యూస్, కర్డ్ వేసేసి మిక్సర్ చేసుకుందాం. సో ఇలా కొంచెం గ్రీన్ చిల్లీ బ్రేక్ అయ్యాక కర్డ్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టేసుకుందాం పక్కన. సో తర్వాత బౌల్ తీసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. సో ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాం. సో ఆనియన్స్ బాగా చిన్నగా తరిగేసుకొని సో ఇలా ఒక మిక్స్ ఇచ్చుకొని కొంచెం రోజ్ కలర్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాం. సో చికెన్ యాడ్ చేసుకొని చికెన్లోకి ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకున్నాం. సో దీని తర్వాత ముందుగానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయాలి. సో ఈ పేస్ట్ వచ్చేసి చికెన్కి బాగా పట్టేంత వరకు బాయిల్ చేసుకుందాం. సో చికెన్ బాగా సాఫ్ట్ అయ్యేంతవరకు ఒక 20 minutes అలా మనం బాయిల్ చేసుకోవచ్చు. మధ్యలో మనము పెప్పర్ పౌడర్ ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. అండ్ సాల్ట్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని బాగా అంత చికెన్కి పెప్పర్ సాల్ట్ అంటే ఇలాగా ఫుల్ మిక్స్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. అలాగే గరం మసాలా పౌడర్. సో ఇది బాగా మిక్స్ చేసేసి చికెన్ బాయిల్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా సో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ఒక 20-30 minutesలోనే మనం ఈ చికెన్ తయారు చేసేసుకోవచ్చు. ఫైనల్కి టేస్ట్ కోసం కొరియండర్ కొంచెం అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.